మోందా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు అధికారులను నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అప్రమత్తం చేశారు. నెల్లూరు నగరంతో పాటు సముద్ర తీర గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలపై అధికారుల దృష్టి సారించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నష్ట నివారణకు ప్రభుత్వం 2 విపత్తు నిర్వహణ బృందాలను జిల్లాకు పంపింది. తుఫాన్ నేపథ్యంలో జిల్లాకు ప్రత్యేక అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి యువరాజ్ను ప్రభుత్వం నియమించింది. నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక నెల్లూరులో తాజా పరిస్థితి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు. నాగతేజ, చెప్పండి, మోందా ఎఫెక్ట్ ఎల్లూరు జిల్లాపై ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ గగన. ఏదైతే కూడా ముంచుకొస్తున్నటువంటి మోంతా తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికారంతరం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తీర ప్రాంతాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాలపై కూడా జిల్లా అధికారంతరంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి యొక్క మోంతా తుఫాన్ పూర్తి స్థాయిలో 9 తీర ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపిస్తుందంటూ అధికారులు కూడా గుర్తించారు. ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారంతరంగం కూడా పూర్తి స్థాయిలో జిల్లా అధికారి ఎవరైతే కలెక్టర్ తో పాటు మరోవైపు జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కూడా పూర్తి చేసిన ప్రక్రియలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక తుఫాన్ ప్రభావం కూడా ఉన్న నేపథ్యంలో 144 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఒక తుఫాన్ నేపథ్యంలో ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారో పబ్లిక్ ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సంబంధించినటువంటి జిల్లాకి ఇప్పటికే యొక్క విపత్తు నిర్వహణకు సంబంధించి 2 బృందాలను పంపించింది. ఒక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కూడా సిద్ధంగా ఉంచారు. అయితే ఈ 2 బృందాలు ఒకటి నెల్లూరు జిల్లాలో, ఒకటి కావలిలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే జిల్లా అధికారంతరం కూడా అప్రమత్తం చేసిన అనంతరం కూడా జిల్లాకు సంబంధించి 9 తీర ప్రాంతాల్లో యొక్క ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ సుమారు 377 రేషన్ దుకాణాల్లో యొక్క పౌర సరఫరా సంబంధించినటువంటి సురక్షిత ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలకి సంబంధించి పబ్లిక్ కి పంపించేందుకు ఆహార పదార్థాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే దిశగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. మరోవైపు 82 డీసెంట్రలైజ్ సంబంధించి రైతు బజార్లు ఏర్పాటు చేశారు. కూరగాయలు కావచ్చు, పాల పదార్థాలు, అంతేకాకుండా ఆహార పదార్థాలు యొక్క డీసెంట్రలైజ్ సంబంధించి ప్రాంతాల నుంచి తరలించేందుకు 82 కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ యొక్క జిల్లాకు సంబంధించి ఈ యొక్క తుఫాను ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లాకి సంబంధించి యొక్క ఐఏఎస్ ఆఫీసర్ అధికారి ఎవరైతే యువరాజు ఉన్నారో ఆయన నిర్మించారు. ఆయన ఆదేశాల అనుగుణంగా కూడా యొక్క అధికారంతరం కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మరోవైపు తుఫాను ప్రభావం ఇప్పటికే గత కొద్ది రోజులుగా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఒకవైపు బాలింతలు, గర్భిణీ స్త్రీలు వదులు కూడా తీవ్ర అవస్థలు పడిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈ యొక్క మోంతా తుఫాన్ జిల్లాపై మరింత ప్రభావం ఉన్న నేపథ్యంలో సుమారు 312 మంది ఈ వారంలో గర్భిణీ స్త్రీలను గుర్తించారు. వారు ఈ వారంలో డెలివరీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో తుఫాన్ నేపథ్యంలో వారు బయటికి రావాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నేపథ్యంలో వారిని ముందుగానే ఆయా ప్రాంతాల్లో హాస్పిటల్ కూడా తరలించారు. దీనిపై ఇప్పటికే ఎప్పటికప్పుడు ఇటు సమన్వయ శాఖలు ఎవరైతే ఉన్నారో వారికి అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా సెలవుల దినాలు లేకుండా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే జిల్లా అధికారులు కూడా జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు జిల్లాలో వ్యాప్తంగా కూడా సుమారు 800 వాటర్ ప్లాంట్లు సిద్ధంగా ఉంచారు. ఎందుకంటే ఈ యొక్క వర్షాల నేపథ్యంలో వాటర్ పథకాలకు సంబంధించి కావచ్చు, ఓవర్ హెడ్ ట్యాంకులు పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని నింపి ఎప్పటికప్పుడు వాటర్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇటు పునరావాస కేంద్రాలు కావచ్చు, మరోవైపు పబ్లిక్ కూడా ఎలాంటి అంతరం ఏర్పడకుండా ఉండేందుకు మరోవైపు ఈ యొక్క వాతావరణ శాఖకు సంబంధించి తెలియజేసిన నేపథ్యంలో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నాగతేజ, ఒక్క విషయం ఏంటంటే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ తుఫాను ప్రభావం ఇప్పటి వరకు జిల్లాలో కూడా ఎక్కడ కనిపించట్లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని మండలాల్లో మాత్రం తొలకరి చినుకు కనిపిస్తా ఉంది. అయితే నేడు, రేపు లేదా ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు తీరం దాటే సమయంలో ఉన్న నేపథ్యంలో 144 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా. ఎక్కడైతే ఈ యొక్క ప్రభావం ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు పూర్తి స్థాయిలో రెవెన్యూ, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, మరోవైపు యొక్క ఇరిగేషన్ సంబంధించి సమన్వయం చేసి మరోవైపు సచివాలయ సిబ్బంది కూడా సూచనలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదైతే జిల్లాకు సంబంధించి ఇటు కావాలి కావచ్చు, ఆత్మకూరు, మరో విధంగా కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యలకి అధికారుల యొక్క కంట్రోల్ నెంబర్ కి కాల్ చేస్తే వితిన్ సెకండ్స్ లో కూడా వారు అందుబాటులో వచ్చే దిశగా కూడా పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఇంకా నెల్లూరు నగరంలో ఇటు పెన్నా పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందిని మాత్రం పునరావాస కేంద్రాలు తరలించారు. మరోవైపు మత్స్యకారులు వేటకి వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే నేడు కార్తీక సోమవారం నేపథ్యంలో ఎక్కువగా భక్తుల తాకిడి తీర ప్రాంతంలో కనిపించే పరిస్థితుల దృష్ట్యా
ఇటు కావలికి సంబంధించి తీర ప్రాంతం కావచ్చు, మరోవైపు నెల్లూరు తీర ప్రాంతాలు, అవతల కృష్ణపట్నం పోర్టు కొన్ని ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు గత రాత్రి నుంచి గస్తీ చేసి నిర్వహిస్తున్నారు. మరోవైపు భక్తులు ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతాలకి రావద్దు, ఎందుకంటే తుఫాన్ దృష్ట్యా అలల తాకిడి మరింత ఉధృతంగా ప్రవహించిన నేపథ్యంలో ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతాలకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎవరిని వచ్చిన వారిని కూడా తిరిగి గస్తీ కాస్తున్న పోలీసులు వారిని తిరిగి వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒకసారి కంట్రోల్ నంబర్ ఏర్పాటు చేశారు. ఒకసారి మనం వైకే టీవీ ద్వారా కూడా జిల్లా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. కలెక్టరేట్ లో జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ నంబర్ చెప్తాను ఒకసారి. 08613131261. అదేవిధంగా 7995557699 అనేది జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ నంబర్. అదేవిధంగా కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా ఒక కంట్రోల్ రూమ్ నంబర్ ఏర్పాటు చేశారు. 7601002776. ఇది కందుకూరు సంబంధించిన సబ్ కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ నంబర్. అదేవిధంగా నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 9849904061. అదేవిధంగా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 9100948215. అదేవిధంగా కావలిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇది ఆర్డీఓ పర్యవేక్షణ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. 770222675559. ఈ యొక్క నంబర్లు కనుక సహాయక చర్యల నిమిత్తం ఎవరైనా సరే ఆ కంట్రోల్ నెంబర్ కాల్ చేస్తే అక్కడ సంబంధించి సహాయక చర్యల నుంచి కూడా సంబంధిత అధికారులు కూడా అలర్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా కూడా రానున్నటువంటి 2-3 రోజుల్లో కూడా ఇచ్చినటువంటి యొక్క తుఫాన్ విపత్తు నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో జిల్లా అధికారంతరం కూడా అప్రమత్తం అని చెప్పుకోవచ్చు. అన్ని శాఖలకు సంబంధించిన అధికారంతరంగాన్ని కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా అలర్ట్ చేశారు. మరోవైపు జిల్లా ఎస్పీ అజితా విజయన్ కూడా నిన్న కరేడు తీర ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ఎవరు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి తీర మత్స్యకారులు కావచ్చు, అక్కడికి వచ్చే భక్తులు దృష్ట్యా కూడా పూర్తి స్థాయిలో గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతానికి రాకూడదు. ఇన్ కేసు ఎవరైనా సరే మత్స్యకారులు వేటకి వెళ్ళుంటే తిరిగి వారు తమ గమ్యస్థానం తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైపు ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నాగతేజ.